కాశీలో సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మనం కాశీ నుంచి ప్రయాగాకు వచ్చినాము. సో ప్రయాగాలో సుమన్ టీవీ మీ అందరి కోసం మరి ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. చాలా అత్యంత పవిత్రమైన ఒక శక్తిపీఠానికి వచ్చినాము. ఆ శక్తిపీఠాన్ని ఆలోపి శాంకరి అమ్మవారి యొక్క శక్తిపీఠంగా గుర్తించబడింది. అయితే ఇక్కడ ఈ అమ్మవారు ఏ విధంగా వెలిసింది, అసలు ఈ అమ్మవారి శక్తిపీఠానికి ఉన్న చరిత్ర ఏంది, ఇవన్నీ తలుచుకుంటూ ఆ అమ్మవారిని మనసారా మొక్కుకోవడానికి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. భజ గౌరీసం భజ గౌరీసం గౌరీసం భజ మందమతే జలభవదుస్తర జలధి సుతరణం ధ్యేయం చిత్తే శివహర చరణం. సో ఈ గుడికి ఎంట్రన్స్ దగ్గరనే మీకు అటువైపు ఇటువైపు రెండు సింహాలు ఉన్నాయి. దీన్ని అలోపి భాగ్ అని కూడా పిలుస్తారు అనమాట. సో ప్రయాగాలో త్రివేణి సంగమంకి దగ్గరలో ఉంది. సురవర వర్షిణి దుర్ధర ధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే. సో గుడి లోపలికి ఎంటర్ కాగానే మీకు అన్నీ కూడా పూజ సామాగ్రి కావచ్చు, ప్రసాదం నైవేద్యం పెట్టడానికి నైవేద్యం కానీ పూలు కానీ అన్నీ కూడా లోపలంతా కూడా షాపింగ్ ఉంది. అమ్మవారికి గాజులు, అమ్మవారికి తలపైన పెళ్లి కూతుర్లు ఇట్లా అని గూంగట్ వేసుకుంటారు కదా ఎర్రది, ఆ గూంగటు ఇలాంటివన్నీ కూడా కొనుక్కొని పోయి సమర్పిస్తారనమాట. అయితే ఇక్కడ అమ్మవారికి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్ళి ఉందనుకోండి, పెళ్లి కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందు ఈ అమ్మవారి దీవెన కంపల్సరీ అనమాట. ఆ అష్టాదశ శక్తిపీఠాల్లో ఈరోజు మనం వచ్చిన ఈ శక్తిపీఠం కూడా ఒకటి. అంటే ఆ అమ్మవారి యొక్క కుడికాలు మోకాలు భాగం పడ్డం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా పవిత్రంగా మారుతుంది. భజ గౌరీసం భజ గౌరీసం గౌరీసం భజ మందమతే జలభవదుస్తర జలధి సుతరణం ధ్యేయం చిత్తే శివహర చరణం అన్యోపాయం నహి నహి సత్యం గేయం శంకర శంకర నిత్యం. ఈ ఏరియాలో అప్పట్లో ఎవరు పెళ్ళిళ్ళు చేసినా కానీ అప్పుడు పెళ్ళి అయిన తర్వాత డోలీలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఆడపిల్లల్ని ఇట్లా డోలీలలో మోసుకొని పోయేటోళ్ళు. సో అట్లా ఆ డోలీలలో మోసుకొని పోయేటప్పుడు కొంతమంది దొంగలు వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము, అది ఏదైతే వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా దొంగలించడం జరిగేది. అట్లా దొంగలించడానికి దొంగలు వచ్చారనమాట ఒక భక్తురాలి పెళ్ళికి. అప్పుడు ఆ భక్తురాలు వెంటనే ఆ శాంకరి అమ్మవారిని మనసారా తలుచుకొని అమ్మ కాపాడు తల్లి నువ్వే రక్షించాలి అని చెప్పేసి మొక్కిందనమాట. మొక్కంగానే ఇమీడియట్గా ఆ అమ్మవారు ఆ యొక్క పెళ్లి కూతుర్ని రక్షించేటందుకు వెంటనే ఆ పెళ్లి కూతుర్ని అదృశ్యం చేసేసింది అమ్మవారు. సో అట్లా అదృశ్యం చేసి ఆమెని కాపాడినందుకు ఇక్కడ అదృశ్యం అనే పదాన్ని ఆలోపి అంటారు కాబట్టి ఆలోపి శాంకరి అనే పేరు ఆ విధంగా వచ్చింది. అందుకోసమే ఇక్కడ అమ్మవారిని ఏ రూపంలో కూడా అంటే ఏ విగ్రహము ఉండదు, ఖాళీ ఒక డోలి, ఏ డోలీలో అయితే ఒక పెళ్లి కూతుర్ని ఆమె మాయం చేసిందో ఆ డోలీని ఇక్కడ పెట్టి ఆ డోలీనే పూజిస్తారు. ఆ డోలీకి కింద ఒక ఉయ్యాల లాంటిది ఉంటుందంట. అక్కడ మనం తెచ్చిన అమ్మవారికి కానుకలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందులో సమర్పించి అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకుంటారు అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా మధ్యలో ఆ డోలీ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా ఉయ్యాలలాగా పైనుంచి వెళ్ళి ఇట్లా అని కట్టి దానికి అంతా చీర చుట్టి కింద కనిపిస్తుంది కదా, ఇప్పుడు భక్తులు తెచ్చిన కొబ్బరికాయలు కానీ లేకపోతే పువ్వులు కానీ లేకపోతే దీపాలు కానీ అన్నీ కూడా అందులోనే అమ్మవారికి పెట్టి సమర్పిస్తున్నారు. సో మనం కూడా ఇప్పుడు సుమన్ టీవీ తరఫున మీ అందరి తరఫున కూడా అమ్మవారికి ఈ యొక్క ఏదైతే కానుక ఉందో అవన్నిటినీ కూడా మనం అర్పిస్తున్నాం అన్నమాట. ఆ డోలీ కింద ఒక గుండం లాంటిది ఉందంట. ఆ గుండంలో గంగాదేవత కొలువై ఉంది. దాని కింద శక్తిపీఠం ఉందంట. అమ్మవారిని శ్రీచక్రం రూపంలో పూజిస్తాం కదా మనము, ఆ శ్రీచక్రం ఆ గంగాదేవి కింద ఉందనమాట. ఎంతటి భాగ్యం అంటే ఒక శక్తిపీఠానికి ఇట్లా ఎదురుగా అంటే అమ్మవారు ఎంత దగ్గరగా ఉందో చూడండి. అసలు ఇంత దగ్గరగా ఆ అమ్మవారికి హారతీయగలిగిన ఓ దీపం పెట్టగలిగిన ఐరణ దుర్మద శత్రువధోదిత దుర్ధర నిర్జర శక్తి భృతే చతుర విచార ధురీణ మహాశివ దూత
भूतकृतप्रमथाधिपते दुरितदुरीह दुराशय दुर्मति दानवदूत कृतान्तमते। ప్రతి విగ్రహం ఇక్కడ స్వయంభూనే చూడండి. గోమాత, వినాయకుడు, శివలింగము, తర్వాత భైరవులు, ఆంజనేయ స్వామి, నందీశ్వరుడు. ఇక్కడ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంది చూసిర్రా. ఆంజనేయ స్వామి చేతిలో రాముడు, లక్ష్మణుడు కనిపిస్తున్నారు. తర్వాత నవదుర్గల్ని ఏర్పాటు చేసారు ఇక్కడ లోపల కూడా. నవదుర్గల్లో మొదటి అమ్మవారు శైలపుత్రి. మీ అందరికీ తెలుసు కదా, నవరాత్రుల్లో మొదటి రోజు అవతారం శైలపుత్రి అయితే తర్వాత బ్రహ్మచారిణి, బ్రాహ్మిణి అని కూడా అంటారు, బ్రహ్మచారిణి. దాని తర్వాత చంద్రగంఠ కూష్మాండ అమ్మవారు 4వ రోజున. స్కందమాత అంటే స్కందుడు అంటే తెలుసు కదా, మన కుమారస్వామి ఆయన యొక్క తల్లి కాబట్టి స్కందమాత. కాత్యాయిని, దాని తర్వాత కాలరాత్రి, అందుకోసమే రూపం చూడండి. దాని తర్వాత మహాగౌరి, ఆఖరి రోజు సిద్ధిదాత్రి. 9 రోజులు మనము దర్శించుకున్న తర్వాత ఈ అమ్మవారు మనకి మన కోరుకునే అన్నిటిని కూడా సిద్ధించేలా చూస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక అమ్మవారిది ఫోటో ఉంది, దుర్గమ్మవారి ఫోటో. అంటే సతీదేవి దుర్గమ్మవారి అవతారం ఎత్తుతుంది కదా, ఆ దుర్గమ్మవారే అంటే ఆదిపరాశక్తి అంటారు కదా ఆమెని. అంటే త్రిమూర్తులకు కూడా తల్లి ఆమెనే. దేవుళ్ళందరూ కూడా ఆవిడ శరీరం పైన ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుంచి పుట్టినట్టుగా ఏ విధంగా చేసిండ్రో, శివుణ్ణి మాత్రం గుండెల మీద వేసిండ్రు. భర్త కదా, గుండెల పైన శివుడు, అటుపక్క కాళికామాత, బ్రహ్మదేవుడు కుడివైపు తొడపైన, మెడం వైపు తొడపైన విష్ణుమూర్తిని చూడొచ్చు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి. ప్రతి ఒక్కరూ ఆఖరికి రాక్షసులని పాదాల దగ్గర కింద కూడా మనకి చూడొచ్చు. ఐ శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే త్రిభువనమస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే. ఆ అలోపి శాంకరి అమ్మవారు అంటే ప్రయాగ మాధవి అనే పేరుతోని కూడా ఆ అమ్మవారిని పిలుస్తారు. సో ఆ 2 పేర్లు అమ్మవారివే. ఆ అమ్మవారి యొక్క చల్లటి చూపు మన పైన ఉండాలని, మీ అందరి పైన ఉండాలి, మా పైన, మన సుమన్ టీవీ ఫ్యామిలీ పైన, అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఈ కార్యక్రమాన్ని. కాశీలో సుమన్ టీవీ మీ అందరి కోసం, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.